ప్రదర్శించబోతున్నాము. పాత కాలంలో ఎలా ఉంటున్నారు, ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నారు అనేదే ఈ యొక్క ఉద్దేశం. ఓల్డ్ జనరేషన్. ఉదయం 5 గంటలు ఇంటి యజమాని భాగ్యం గారు లేచి ఇంటి ముందు తల్లాకి చల్లి ముగ్గు పెట్టారు. టీవీ ఆన్ కూడా, అలాగే నా మొబైల్ తీసుకురా. అదేంటి సంధ్య, పొద్దున్నే వెళ్ళాలంటే మళ్ళీ రాత్రిగా వస్తాను. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఆఫీస్లోనే కదా. కాఫీ అయినా నువ్వు ఇవ్వచ్చుగా. ఎవరిచ్చినా కాఫీని రంగు రుచి మారుగా రకాలు తెస్తుంది, తీసుకోండి. సంధ్య, రంగు రుచి మారదు నిజమే, కానీ మనకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి మారదు కదా. సరే సరే కానివ్వండి, పిల్లలు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మామ్. ఎర్లీ గుడ్ మార్నింగ్ నాన్న. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, బాయ్. ఓకే బాయ్, వెళ్ళిరండి. రతాలు, పిల్లలు రెడీ అయ్యారా? వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసి టొమాటో పిక్చర్స్ ఇవ్వు. అలాగే అమ్మగారు. మరి లంచ్ బాక్స్ ఏమి ఇవ్వమంటారు? జొమాటోలో గోబీ రైస్, ఎగ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టి స్కూల్ టైంకి తీసుకెళ్ళి వాళ్ళకు ఇచ్చిరా. మరి మీకు అమ్మగారు? నేను మా క్లబ్ ప్రెసిడెంట్ గారి ఇంట్లో మా మెంబర్స్ అందరికీ చిన్న పార్టీ ఉంది. నేను అక్కడే భోజనం చేసి సాయంత్రానికో వస్తాను. పిల్లలు వస్తే వాళ్లకు స్నాక్స్ ఏమన్నా ఇవ్వు. అలాగే అమ్మగారు. మా ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నామన్నది మీ అందరికీ అర్థమై ఉంటుంది. మేము చెప్పడం కన్నా మీరు అర్థం చేసుకోవడంలోనే మేము సంతృప్తి పడతాం. దేని విలువ దానిదే, ఎవరి విలువ వారిదే. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.